కుంభమేళాలో స్నానం ఎందుకు చేయాలి? స్నానం చేసేటప్పుడు ఏం చేయాలి? కార్తీక మాసంలో 1000 సార్లు గంగా స్నానం, మాఘమాసంలో 100 సార్లు గంగా స్నానం, వైశాఖంలో నర్మదా నదిలో 1,000,000 సార్లు స్నానం చేస్తే ఎంత ఫలితం వస్తుందో ప్రయాగలో కుంభమేళ జరిగే సమయంలో ఒక్కసారి స్నానం చేస్తే ఆ పుణ్యఫలాన్ని పొందవచ్చని స్కంద పురాణం చెబుతోంది. ఆది శంకరాచార్యుల వారు ప్రపంచవ్యాప్తంగా ఉన్న సాధు సంతు సమాజమును ఒక్కచోటికి చేర్చి 13 అఖారాలను ఏర్పరిచి సనాతన ధర్మ రక్షక వ్యవస్థను ఏర్పరిచారు. తరువాత కాలంలో అనేక ధర్మాచార్యులు ఈ వ్యవస్థను దశ దిశలా విస్తరింపజేశారు. అటువంటి సాధువులలో కొందరిని నాగసాధువులని పిలుస్తారు. వీరు కుంభమేళాలో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తారు. వీరికి శరీరంతో తాదాత్మ్యం ఉండదు. మనం జీవిస్తున్న సమాజానికి అతీతంగా ఉండే ఆ యోగుల తత్వం మనకు అంతుపట్టదు. అందుకే వారు మనకు సాధారణ సామాజిక జీవితంలో ఎదురు పడరు. భక్తితో గంగను తలుచుకుంటూ నదిలో 3 మునకలు వేయాలి. పవిత్రమైన నదిని అపరిశుభ్రం చేయకుండా జాగ్రత్త తీసుకోవాలి. స్నానం తరువాత దగ్గరలో ఉన్న ఆలయాలను దర్శించుకోవాలి అని తెలిపారు. పురాణాలు, జ్యోతిష శాస్త్రం కుంభమేళాలో చేసే పవిత్ర స్నాన విశిష్టతను ఎంతో కీర్తించాయి. అయితే ఆరోగ్యరీత్యా వయోభారం వల్ల అక్కడికి పోలేని వారు అక్కడి నుంచి తెచ్చిన నీటిని తాము స్నానం చేసే నీటిలో కలుపుకొని స్నానం చేయవచ్చు. అది కుదరకపోతే తామున్న చోటే గంగానది పేరును తలుచుకొని స్నానం చేయవచ్చు అని తెలిపారు. ఐక్యత, ఏకత్వాల పండుగ కుంభమేళ. శాశ్వతమైన, అనంతమైన దివ్య స్వభావాన్ని కుంభమేళాలో అనుభవించగలం. నదీ ప్రవాహంలాగే జన ప్రవాహం కూడా కుంభమేళా వైపు సాగి సముద్రంలో నదులు సంక్రమించినట్లు వివిధ ప్రదేశాల వారు ఏకమయ్యే సంగమ స్థలం కుంభమేళా. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము. శ్రీమాత్రే నమః.